హీరోయిన్ రంభను వెంటాడుతున్న సమస్యలు తొలగిపోవడంతో తిరుమల వెంకన్నను ఆమె దర్శించుకుంది. తన ఇద్దరు పిల్లలు భర్తతో కలిసి తిరుమలకొచ్చింది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి అనంతరం గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రంభకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొద్ది రోజులుగా రంభ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. భర్తతో విభేదాలొచ్చి కొంతకాలం దూరంగా ఉంది. ఈ క్రమంలోనే రంభ ఎట్టకేలకు మనసు మార్చుకుంది. భర్తతో కలిసి ఉండేందుకు ఓకే చెప్పింది. కోర్టు సూచనల మేరకు రంభ ఆమె భర్త మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నారు. భర్త నుంచి విడాకులు కోరుతూ గత ఏడాది చెన్నై కోర్టును ఆశ్రయించింది రంభ. ఆమె పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం ఫ్యామిలీ కౌన్సిలింగ్కు ఆదేశించింది. తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకున్న రంభ కెనడాలో స్థిరపడింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారి పిల్లల పెంపకం విషయంలో భర్తతో విభేదాలొచ్చాయి. ఈ విషయంపైనే ఆమె కోర్టును ఆశ్రయించి భర్తతో విడాకులతో పాటు ప్రతి నెల 2.5 లక్షల భరణం కోరింది. తన పిల్లలను భారతీయ సంప్రదాయంలో పెంచాలని భావించింది రంభ. ఆమె భర్త మాత్రం వారిని అమెరికా స్టైల్లో పెంచాలనుకున్నాడు. ఈ విషయంలోనే వారిద్దరి మధ్య విభేదాలొచ్చాయి. మొత్తానికి కోర్టు బయటే సమస్యకు పరిష్కారం దొరికింది. కోర్టు ఆదేశాలతో భార్యాభర్తలిద్దరూ చర్చలతో సమస్యను పరిష్కరించుకోవడంతో కథ సుఖాంతమైంది. రంభ విజయవాడకు చెందిన అమ్మాయి. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు విజయలక్ష్మి. అయితే డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ ఆమె పేరును రంభగా మార్చేశాడు. తొలి సినిమా నుంచే ఇండస్ట్రీ దృష్టి తనపై పడేలా చేసుకున్న రంభ తక్కువ టైంలోనే పాపులర్ అయిపోయింది. అగ్ర హీరోలు అందరితో నటించిన రంభ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై కెనడాలోనే స్థిరపడింది. అయితే భర్తతో విడాకుల వ్యవహారం కారణంగా ఆమె వార్తల్లో నిలిచింది.